హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే నేను నా బ్లాగ్ షాట్ తేజు కాస్త సౌండ్ తగ్గించి వినపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు సండే అండి. సండే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, 7 o'clock అవుతుంది. యాజ్ యూజువల్ రెగ్యులర్ గా మార్నింగ్ లేచాను, నా పనులు నేను చేసుకున్నాను, అంతా ఇంటి పని అంతా అయిపోయింది. మధ్యాహ్నం కాసేపు హ్యాపీగా సండే రోజు వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు కదా, కొంచెం రిలాక్స్ అయ్యి మీరందరూ అడుగుతున్నటువంటి కిచెన్ టూర్ కోసం కొద్దిగా క్లీనింగ్ చేయాల్సినవి ఉన్నాయండి. ఆల్రెడీ రీసెంట్ గా నేను కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నానని మీకు చూపించాను. కొన్ని ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాను కదా, సో అవన్నీ తెప్పించి సర్దేసేసాను. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని రకాల గాజు సీసాలు అవన్నీ ఏంటంటే గాజు కదా, మామూలుగా మిగతావైతే వాడడం పడేసేయడం అట్లా చేస్తూ ఉండేదాన్ని. అవి అందులో వస్తువు కడిగేసేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ పెట్టేసేసుకుంటూ ఉండేదాన్ని. బట్ అవన్నీ చూడడానికి ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి. అట్లీస్ట్ మూతలు వరకు కాకపోయినా సీసాలన్నా కూడా అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటే మనం అందులో వేసిన వస్తువు కూడా క్లియర్ గా ఉంటుంది కదా. మరి ఇంత కష్టపడి అన్ని మనం తీసేసి ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు అవి కూడా కొంచెం లైన్ గా నీట్ గా ఉంటే బాగుంటుందని ఆలోచించి ఆ సీసాల్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసేస్తూ కొన్ని 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 లైక్ ఉదయం నుంచి అనుకోండి, కొంచెం చేయడం, ఇంట్లో పని చేసుకోవడం, లంచ్ చేసుకోవడం, మళ్ళీ కాస్త రావడం, నీరసంగా ఉంటే పడుకోవడం, లేకపోవడం. సో ఇప్పుడు కూడా ఫుల్ సఫికేషన్ గా ఉంది. ఈ రోజు మొత్తం అంతా చెమటగా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ గాజు అన్నీ కూడా ఏం చేశానంటే మధ్యాహ్నం అన్నం తినే ముందే బకెట్ తీసుకొని చక్కగా అందులో నీళ్లు నింపేసేసి సీసాలన్నీ అందులో వేసేసాను. సో అవన్నీ కూడా అందులో వేసేసిన తర్వాత వాటిని సాయంత్రం కొంచెం పడుకుని లేచేసరికి చక్కగా నానిపోయాయి. ఇంకా కూర్చొని తోమి 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 వాటి మీద స్టిక్కర్లు అన్ని కూడా వాష్ చేసేసాను. ఇంకా వస్తువులన్నీ కూడా కూర్చొని ట్రాన్స్ఫర్ చేశాను. అవి ఏంటంటే నిదానంగా చేసే పనులు కదా, షూట్ చేసినా కూడా చాలా సమయం పడుతుంది, అందుకని నేను అవేమి షూట్ చేయలేదు. కాకపోతే ఉన్న వస్తువులన్నీ తీసేసి సర్దిన తర్వాత ఇంకా కొంచెం రొటీన్ ఉంది. ఎట్లా ఉంది ఏంటనేది మీతో చూపిస్తాను పదండి. ఇంకైతే ఆ కొంచెం మిగతావి కూడా ఉన్నవి సర్దేసేసుకుంటే అయిపోతుంది. అప్పుడు మీకు కిచెన్ టూర్ అనేది చెప్పాను కదా, చెప్పినప్పుడు మరి కంటిన్యూగా ఆ పని మీద ఉంటేనే మనం అనుకున్న టైంకి పోస్ట్ చేయగలుగుతాంలే అని ఆలోచించేసి ఇంకా దానికోసం ఇవాళ సండే అయినా కూడా రెస్ట్ ఏమీ లేకుండా కూర్చొని పొద్దునుంచి పని చేస్తూనే నాకు తెలిసి ఇంకా ఆ షెల్ఫ్లు మనం ఏముందండి, ఒక నెల రోజులు వదిలేసినా కూడా మళ్ళీ బూజు, మళ్ళీ సాలిపురుగులు అవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి మళ్ళీ అన్ని దులిపి ఒకసారి అన్ని సర్దుకోవాలి. సో మ్యాక్సిమం ఈరోజు నైట్ ఎంత టైం అయినా సరే కూర్చొని చేసేసి అంతా కూడా కిచెన్ నీట్గా చేసేసుకుంటాను. చేసిన తర్వాత ఎట్లా సర్దుకున్నాను అనేది మీకు ఖచ్చితంగా కిచెన్ టూర్ ఇంకొక 1 or 2 daysలో పోస్ట్ చేసేస్తానండి. సో అదండి ఇవాళ నేను చేస్తున్నటువంటి రొటీన్. వంట కూడా ఏం చేయలేదు, రైస్ వండేసాను. నిన్న సాయంత్రం నూడిల్స్ చేసుకున్నాం కదా, సో మీరు ఆల్మోస్ట్ ఈ వీడియో వేసే టైంకి చూసేసే ఉంటారు. సో నూడిల్స్ తిన్నాం కాబట్టి ఉదయం చేసిన రసం అట్లాగే ఉంది. సో ఇక ఎటు పని ఉంటే ఏదో ఒకటి బ్యాకప్ ఉంటే అమ్మయ్య అనుకొని ఇక ఆ రోజు వర్క్ తగ్గిపోతుంది కదా, రసం ఉంది కదా అని చెప్పేసి మా అమ్మాయి ఒకటి తను ఆమ్లెట్ వేసేసుకొని తింది. మేమేంటంటే ఆనందయ్య మెడిసిన్ అని చెప్పేసి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఇస్తే అవి వేసుకొని ఉన్నాము. ఒక 1 week వరకు నాన్ వెజ్ అది తినకూడదు అన్నారు, అందుకని చెప్పేసి ఇక అవి ఉన్నా కూడా జస్ట్ ప్లెయిన్ రసం కొంచెం చట్నీ వేసుకొని తినేసి లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా ఎలా ఉందో కిచెన్ చూపిస్తాను పదండి. చూసేసి సర్దేసేస్తే ఇవాళ ఎట్లయినా మీకు నేను చెప్పిన విధంగా కిచెన్ని సర్దేసి పక్కన పెట్టేసి కిచెన్ టూర్ వేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొంతమంది హోమ్ టూర్ అడుగుతున్నారు. హాల్లో సోఫా అనుకుంటున్నాం కానీ అది అన్ని కొనుక్కొచ్చినా దానికి ఒక్కదానికి టైం రావట్లేదు. సో మా పిల్లలు అంటున్నారు హోమ్ టూర్ సోఫా ఉండి చేస్తే బాగుంటుంది మా, అది కూడా లేకుండా చేస్తే ఎందుకు అని అంటున్నారు. సో కుదిరితే అది కూడా మేము తెచ్చుకున్న తర్వాత అది చేస్తాను మీకు హోమ్ టూర్ అనేది. ప్రస్తుతానికైతే కిచెన్ అంటే ఏముంది, మీ అందరూ ఇష్టపడే ఎలా సర్దుకున్నారని మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, సో నాకు కూడా మీరు అడుగుతున్నారో చేయాలనే ఉంది. బట్ ఏంటంటే అన్ని సర్దుకోవాలి కదా, కిచెన్లో చూడడానికి అన్ని చిన్న చిన్నగానే ఉంటాయి కానీ కదుపుతా ఉంటే బోల్డ్ అంత పని. సో అదండి, ఇప్పుడైతే ఎట్లా ఉంది పరిస్థితి చూద్దాం పదండి. అండ్ ఇంకొక మంచి టిప్ చెప్తానండి. ఏదైనా పని మనము కంటిన్యూగా లాంగ్ అవర్స్ అంటే ఎక్కువసేపు చేసుకోవాలని అనుకున్నప్పుడు పిల్లలకు కూడా ఏదో ఒక పని చెప్పామనుకోండి, అప్పుడు మనం ఎటు చేసుకోవడానికి సమయం ఎక్కువసేపు పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదైనా ఒక వర్క్ వాళ్ళు కంప్లీట్గా చేసుకునేది ఇస్తే వాళ్ళ వర్క్లో వాళ్ళు
మునిగిపోయి మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. సో తనకి కంప్లీట్గా షెల్ఫ్ అంతా బట్టలు గజిబిజిగా అయిపోయినాయి కదా, సండే రోజు కాబట్టి నువ్వు కూడా అన్నీ మంచిగా సర్దుకో, ఆర్గనైజ్డ్గా ఉంటే వీక్ అంతా నీకు ఇబ్బంది లేకుండా ఉంటుందంటే కూర్చొని చక్కగా అన్నీ సర్దుకుంటా ఉన్నాడు. అండ్ మొన్న ఒకరోజు ఐస్ క్రీమ్ అడిగితే నేను సరే తర్వాత చూద్దాంలే అన్నానని తను కలుపుకున్న పాలు తీసుకొచ్చేసేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలండి. ఇంకా ముందు మన కిచెన్ అనేది క్లీన్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి నేను చేసుకోవాల్సింది ఫ్రిడ్జ్ క్లీనింగ్. అది కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వేస్తాను. ఫ్రిడ్జ్లో పెద్ద గొప్పగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు, బట్ సరేలేండి నేను క్లీన్ చేసేటప్పుడు ఎట్లా ఉందో చూపిస్తాను. ఇప్పుడు మా కిచెన్ చూసారా, నిజంగా ఇంట్లో అంటే ఆడవాళ్ళకి చూస్తే అర్థమవుతుంది, వామ్మో ఇన్ని సామాన్లు ఇలా తీసి పెడితే ఇవి క్లీన్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోవడానికి ఎంత సమయం పడుతుందో. ఒక్కొక్కటి తీసి చేయాలంటే రియల్గా మనకి ఎన్ని అవర్స్, ఒక 3-4 గంటలు. ఈవెన్ ఇంత పని మనం పని వాళ్ళకి కూడా చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళైనా ఏదో వచ్చి ఒక గంట చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక మన కోసమే అన్నట్టు తెల్లారు లేచింది తిన్న కాడ నుంచి రాత్రి వరకు చేయలేరు కదా. సో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. అంతవరకు వాళ్ళకి ఇవ్వలేమేవో కొన్ని ఇచ్చి అయితే చేసుకోగలము. అందుకని చెప్పేసి అందులో నేను పనమ్మాయిని కూడా తీసేసానండి. సో మొత్తం ఇవన్నీ కొన్ని అవసరం ఉన్న డబ్బాలు, అవసరం లేనివి, ప్రతిదీ ఏంటంటే లేడీస్ అని అందరినీ అనను, బట్ కొంతమంది ఎలా ఉంటారంటే నాలాగా ప్రతిదీ దాచుకుంటూ ఉంటారు. దానివల్ల అవసరానికి మించి ఎక్కువైపోతూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి కళ్ళు మూసుకొని అవసరం లేని ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసాను. కొన్ని మాత్రం ఉంచి మిగిలినవన్నీ గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన సరుకులన్నీ కొత్త వాటిలో పెట్టేశాను అనమాట. అండ్ ఈ ర్యాక్ చాలామంది అడిగారండి, ఆన్లైన్ లింక్ ఉందా అని. ఇది నేను మా ఏరియాలో నియర్ బై షాప్లో మనం మామూలుగా వెళ్తూ ఉంటే స్టీల్ సామాన్ పెడతారు చూడండి, అలాంటి షాప్లో తీసుకున్నాను. 1000 రూపాయలు అయింది. ఇది కొన్నప్పుడు 1000 అయిందంటే చాలా ఎక్కువైందండి అన్నారు. మరి నాకైతే ఐడియా లేదండి. సో 4 లైన్స్ ఉంది కదా, ఇప్పుడు సరుకులు కానీ లేదంటే బెడ్రూమ్లో సైడ్గా ఆర్గనైజర్గా అన్నీ పెట్టుకోవచ్చు. బట్ నాకేంటంటే వెజిటేబుల్స్ నేను చాలా ఫ్రిడ్జ్లో పెట్టానండి. మెయిన్గా ఉల్లిపాయలు కానీ టమాటాలు, అంటే ఉల్లిపాయలు ఎవరు పెట్టర్లేండి, ఫ్లోలో వచ్చేసింది. టమాటాలు కానీ లేదంటే ఆలుగడ్డలు ఇలాంటివి బయటే పెడతాను. అండ్ ఫ్రూట్స్ తెచ్చినవి కూడా తెంగాన ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటైతే ఉండదు. సో నాకు ఎక్కువ స్టోరేజ్ కావాలి. బయట పెట్టుకున్న వాటి గబాలని తేగాని ఈయన అరటిపళ్ళు తెచ్చారనుకోండి, ఒక డజన్ తెచ్చామంటే పైన ఒక ర్యాక్కే సరిపోతాయి. మళ్ళీ కింద లాస్ట్ ర్యాక్లో ఉల్లిపాయలు పెట్టుకుంటాను, మధ్యలో టమాటాలు ఆలుగడ్డలు అట్లా ఉంటాయి. నెక్స్ట్ డే ఏమైనా వండాలని అనుకునే కూడా ముందు రోజుగానే తీసేసి బయట పెట్టేసుకుంటాను. సో అట్లా ఒక 4 ర్యాక్స్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఏమైనా ఒక 2 రకాల ఫ్రూట్స్ తెచ్చినా మనకి బయట ఉంచుకున్న కూరగాయలకైనా అట్లా సరిపోతూ ఉంటుంది నాకు. అండ్ కవర్లు కూడా మీరు అబ్జర్వ్ చేశారు, ఒక కార్టూన్ బాక్స్ పెట్టుకున్నాను కదా, అదేంటంటే నేను ఆర్డర్స్ పెట్టినప్పుడు నాకు వచ్చినటువంటి ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి చూడండి, మామూలుగా ఉన్న మెత్తటి కవర్ లాంటివన్నీ పడేస్తాను. కానీ వీటిని అంటే అవి కూడా పడేను, అవి ఉంచుతాను. ఎందుకంటే డస్ట్బిన్ తీసేసినప్పుడు అడుగున నేను పేపర్ లాగా కాకుండా ఇలాంటి కవర్స్ ఉంటే కవర్స్ వేస్తాను. పేపర్ అయితే నానిపోయినా ఒకవేళ ఆ తడికి ఏమవుతుందంటే కింద అతుక్కుపోయి మళ్ళీ కడిగేటప్పుడు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. సో అట్లా కాకుండా ఈ కవర్స్ వేసుకుంటే ఎంత డస్ట్ తడి అది ఉన్నా కూడా దాంతో ఈజీగా వచ్చేస్తుంది. మన డస్ట్బిన్ ఎక్కువ మురికి అవ్వకుండా క్లీనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి వాటన్నిటిని ఇంతకుముందు ఊరికే పడేసేదాన్ని. సరే ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేస్తే బెటర్ కదా అని ఆలోచించి దాంట్లో పెట్టుకున్నాను. మంచి కవర్స్ ట్రాన్స్పరెంట్వి, టీషర్ట్స్ అవి తేజుకు ఆర్డర్ పెట్టాను కదా, సో వాటికి వచ్చిన వాటన్నిటిని ఒకటి పెద్దవి లేవు, ఉన్నాయండి అవి అడుగున ఎక్కడో ఉన్నాయి. సో పైన ఉన్న వాటిని 2గా పెట్టేసి ఆ రెడ్ కలర్ ర్యాక్ అనేది ఆర్గనైజ్ చేసేసుకున్నాను. వాటి వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఆ వస్తువు ఎలా ఉందో అలాగే కనపడుతుంది. పైన కూడా కవర్ వల్ల ఏంటంటే దుమ్ము అయినా కూడా మనము అవి తీసేసి పడేసుకోవచ్చు, లేదంటే క్లీన్ చేసుకున్న గబాలను ఒక క్లాత్తో తుడుచుకున్న శుభ్రంగా ఉంటాయి. సో అందుకని నేను అలాంటిది ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంకా ఈ కౌంటర్ టాప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఈ వర్క్ చేసే ముందే ఇప్పుడు మీరు చూసారు కదా, అక్కడ ఉన్న వైట్ ర్యాకు, పక్కన సిలిండరు, ఆ రెడ్ కలర్ ర్యాకు అన్నీ కూడా శుభ్రం చేసేసి అక్కడ కింద ఊడ్చేసి ఓ పక్కకు నెట్టేశాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇటు సైడ్కి వచ్చాను. పైన మీకు కనిపించే 4 కబోర్డుల్లో సామాన్లన్నీ కూడా నీట్గా అన్నీ కడిగి తుడిచి ఆరిన తర్వాత సరుకులు కూడా నింపేసి పైన పెట్టేశాను. సో పైన ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది.
మళ్ళీ కింద కూడా అన్ని గిన్నెలు తీసేసి ఆ షెల్ఫ్లో ఉన్న డస్ట్ అంతా దులిపేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బాండీలు, కుక్కర్లు, గిన్నెలు సైజుల వారీగా జాగ్రత్తగా కింద కూడా సర్దేశాను. అండ్ ఇటు ఓవెన్ కింద ఉంది కదా, ఈ షెల్ఫ్ అరలు ఉండవండి, పెద్ద షెల్ఫ్లా ఉంటుంది. సో కొంచెం అవసరం లేని పెద్ద పెద్ద లైక్ నా దగ్గర ఇప్పుడు ఓల్డ్ ఫిల్టర్ అట్లాంటివి ఉన్నాయి. సో అవి ఇవన్నీ అక్కడ సర్దేసేసి ఒక పక్కకు సర్దేశాను. ఇంక ఇప్పుడు మిగిలింది షెల్ఫ్లో నుంచి మనం అవసరం లేకుండా తీసేసి పక్కకు నెట్టేసినటువంటి వాటన్నిటిలో ఉపయోగపడనివేవి చూసుకొని వాటిని ఫిల్టర్ చేసుకొని అవసరం లేనివి తీసి పడేసి అవసరమైనవి కడిగి పక్కన పెట్టుకొని ఇంత పని ఉందండి. నిజంగా చెప్పాలంటే ఆ పని అంతా చూసాక నాకు రేపు చేసుకుందాంలే ఇంకెందుకు ఇప్పటికే నైట్ అయిపోయిందని ఒక 10 ఆ టైం అప్పుడు అయ్యేసరికి అనిపించింది. కానీ రేపు అన్నది రేపులాగానే ఉంటుంది, అట్లా చేయకూడదని చెప్పేసి చాలా ఫినిష్ చేయాల్సిందే అని నడుము బిగించేసుకొని ఇక స్టార్ట్ చేసాక మీకు అక్కడ చూసారు కదా. అండ్ నా స్పైస్ ర్యాక్ ఉంది కదండి రౌండ్ది, సో అది కూడా ఏం చేశారని అడిగారు. నా దగ్గర గాజు సీసాలు ఎక్కువ ఉండడం వల్ల వాటిలో ఉన్న దినుసులన్నీ కూడా గాజు వాటిలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ప్లాస్టిక్ అంటే దినుసులు అంటే కొంచెం సువాసన భరితమైనవి గాజు వాటిలో ఉంటే వాటి ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. సో ఇక ఆ తర్వాత కష్టపడి అన్నీ క్లీన్ చేసేసరికి టైం ఒక 1:45 దాటింది. 1:47 ఎంత అవుతుందో ఆ టైంకి ఆకలి అయితే వెళ్ళేది కానీ విపరీతమైన నీరసం వచ్చేసింది. కానీ మళ్ళీ నెక్స్ట్ డే లేచి మళ్ళీ ఇంత పని చేశానని మనకు ఎవరు చేసి పెడతారు చెప్పండి. మళ్ళీ మనమే తుడుచుకొని వండుకొని చేసుకోవాలి పనులు. పిల్లలు అంటారా వాళ్ళ చేతగలనే చేస్తారని అన్ని పనులు చేయలేరుగా. సో ఏదైనా కొంచెం తింటే ఓపిక వస్తుందిలే బాబు అని ఆలోచించి అంటే ఇట్లాంటివి మాత్రం జాగ్రత్తలు బాగా తీసుకుంటాను. ఎంత కష్టపడినా మళ్ళీ బ్యాకప్ చేసుకునే అలవాట్లు ఉన్నాయి నాకు. చూసారా 1:47 ఆల్రెడీ డేట్ కూడా మారిపోయింది, 2 ఆగస్టులోకి వచ్చింది. ఇంకా అవి తిని అది మా డాడీ పంపించినవి కాయలు ఉన్నాయి. సో అవి తిన్న తర్వాత కూర్చొని ఇప్పుడు అమ్మయ్య నేను ఎంత బాగా క్లీన్ చేసాను ఒకసారి మా వాళ్ళకి చూపిద్దాము అనేసి నాకు అదొక తృప్తి అనమాట. ఎంత కష్టపడినా మీరు ఆ కష్టానంతా చూడలేరు, కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఉన్న అవుట్పుట్ చూసైనా అబ్బాయి ఇవిడ ఇంత గజిబిజిగా ఉన్నదాన్ని ఇంత బాగా చేసుకుందా అని మీరు మోటివేట్ అవుతారు కదా అని చెప్పేసి చూసారా. నిజం చెప్పండి, ఇందాక మీకు చూపించినప్పుడు ఎంత గందరగోళం ఉన్నాయి. ఆ గిన్నెలు, డబ్బాలు, ఆ డబ్బాలన్నీ కూడా తోమాను. బట్ మా వారు కూడా నాకు హెల్ప్ ఏం చేశారంటే నేను కడిగే వాటన్నింటినీ ఆ టబ్బు నిండిపోతూ ఉంటే అక్కడ నుంచి అడ్డం లేకుండా తీసేసి ఇట్లాగ టేబుల్ మీద సర్ది పెట్టారు. ఈ క్లిప్పింగ్ నైట్ షూట్ చేయడం మర్చిపోయానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆరిపోవాలి కదా, అందుకే నైట్ కడిగి అక్కడ పెట్టేశాను అనమాట. సో ఇలా ఇంత కష్టపడి ఆలోచించి మొత్తానికైతే కిచెన్ టూర్ కోసం అన్నీ క్లీన్ చేసేసి ఇలా రెడీ చేసేసుకున్నానండి. మనం నిజంగా అనుకుంటే ఒక్క రోజులోనే చేసేయగలమండి. కాకపోతే చెయ్యాలా వద్దా అనుకుంటేనే మనం పక్కన పెడతాం, కాదు చేసేయాలనుకుంటే చేసేయగలుగుతాం. సో అన్నిటికీ విల్ పవరే ఇంపార్టెంట్, అది ఉంటే మనం ఏదైనా చేసేయగలుగుతాం ఈజీగా. ఇంతేనండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. మీకు మంచి క్లీనింగ్ మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు రాబోయే ఇక శ్రావణ మాసంలో మంచిగా పూజలు చేసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ మీరు కూడా ఇప్పటి నుంచే ఇంట్లో లైక్ అవసరం లేని వస్తువులు తీసేసి కొంచెం బెడ్రూమ్ సర్దుకోవడం, మళ్ళీ హాల్లో ఉన్న ఐటమ్స్ ఏమైనా దుమ్ము పడి ఉంటే తుడుచుకోవడం అట్లా చేసుకొని శ్రావణ మాసం ఆగస్ట్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మీరు కూడా మీ ఇంటిని అందంగా అలంకరించేసుకోండి. సో దట్ డస్ట్ ఫ్రీగా ఉంటే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా మీరు మంచిగా పూజలు చేసుకోవచ్చు, మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. క్లీనింగ్ అనేది నెవర్ ఎండింగ్ లేండి. కాకపోతే ఎటు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అట్లీస్ట్ మీరైనా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మీరు కూడా చక్కగా మీ ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ ఈ స్పైస్ ర్యాక్ని అయితే శుభ్రంగా సర్దేసేసి పైన పెట్టేశాను నేను, దీని సంగతి తర్వాత చూడొచ్చని. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఇవాళ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.